అబ్బా సీన్ తోటి మాట్లాడబుద్ది అవుతుంది. ఒకసారి ఫోన్ చేయాలా? ఫోన్ చేసి మాట్లాడదామంటేనేమో ఈయనేమో ఇంట్లోనే ఉంటాడు, అసలు బయటికే పోతలేడు. 4 రోజులైతుంది సీన్ తోటి మాట్లాడక. ఒక్కసారి ఫోన్ చేస్తే అయిపో. సునీత, సునీత, ఏంది బావా? సునీత, ఇవాళ మక్క కంకులు ఇరిపిస్తాన్ని, అవి తీసుకుపోయి టౌన్లో వేసి రావాలని. అవునా బావా, కంకులు ఇరిపించినవా అయితే? అవునే, ఇవాళ కంకులు ఇరిపించిన, అవి తీసుకుపోయి టౌన్లో ఎవరికన్నా అప్ప చెప్పి రావాలి. అమ్మయ్య, బయటికి పోతాడట. సరే బావా, పోయిరా మరి. అన్నట్టు సునీత, ఇయ్యాటి నుంచి నేను ఇంటికి రానే, మక్క చేను కన్నే వంట. ఇంటికి రావా? ఎందుకు బావా? కంకులు అయినాయి కాదే, దొంగలు పడతారని ఇక కావాలి వంటన్నా, సరేనా? అయ్యో అవునా బావా, మరి జాగ్రత్త. అవునే, నువ్వైతే ఆ లింగక్కని ఇంటికి రమ్మను పడుకోవడానికి, సరేనా? ఒక్కదానివే ఉండకు, లింగక్కని రమ్మను, సరేనా? సరే బావా. జాగ్రత్తనే సునీత, భయపడకు. సరే బావా. అబ్బా మంచి అవకాశం వచ్చింది, వెంటనే సీనుకు ఫోన్ చేసి రమ్మనాలి. అమ్మయ్య, ఫోన్ రింగ్ అవుతుంది. సీను ఫోన్ లిఫ్ట్ అవుతుందగా. గీ టైంలో సునీత అంటే ఫోన్ చేస్తే అందింది. హలో సీను. సునీత అంటే చెప్పు. ఏం లేదు సీను, కొంచెం పనుంది, ఇంటి దాకా వస్తావా? ఏం పని ఆంటీ చెప్పరాదు. అది ఫోన్లో చెప్పే విషయం కాదు సీను, నువ్వు ఒకసారి డైరెక్ట్ ఇంటికి రారాదు? ఇంటికా? అబ్బో నేను రానాంటీ, ఇంటి దగ్గర మీ ఆయన ఉంటాడు. ఎవ్వరు లేరు కాబట్టే ఇంటికి రమ్మంటానా, రారా సీను. అబ్బా మంచి ఛాన్స్ వచ్చింది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏమైంది సీను, మాట్లాడతలేవు? రానందాం ఏమంటదో. అబ్బా నేను రానాంటీ, నాకు కొంచెం పనుంది, ఇంకెప్పుడన్నా నష్టపట్టు, నాకు ఈరోజు ఫుల్ వర్క్ ఉంది. సీను, నేనే ఫోన్ చేసి రమ్మంటే నువ్వు ఇట్లనే చెప్తావు, నాకు తెలుసు. నీతోటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఉంది, అందుకే రమ్మంటానా. ఇంపార్టెంట్ విషయమా? ఏంటిదాంటీ, ఫోన్లో చెప్పొచ్చు కదా. అబ్బా సీను, రమ్మంటే గింతగానం బతిమలాడించుకుంటానవేంది? సరే ఆంటీ, వస్తాన పటు. అమ్మయ్య, వస్తాడట. ఈరోజు ఎట్లనైనా చేసి నా లవ్ విషయం సీనుకు చెప్పాలి. అసలు ఒప్పుకుంటాడా? నాకైతే టెన్షన్ అవుతుంది. టెన్షన్ పడకే సునీత, ఏం కాదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆయన వచ్చినాక ప్రపోజ్ చేయి. గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు. ఈ గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అంతా మామూలు అయిపోతుంది. అసలు ఈయన ఇట్లా ఎందుకు చేస్తాడు? అసలు నేనంటేనే ఇష్టం లేదా, లేకుంటే పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదా? తండ్రి హనుమయ్య, ఏందయ్య నాకు ఈ బాధలు? కొత్తగా పెళ్ళైంది, లైఫ్ సంతోషంగా ఉంటుంది అనుకున్నా, కానీ నాకు ఇక్కడ సమస్యలే, పుట్టింట్లో సమస్యలే. నాకు ఎక్కడా సంతోషం లేకుండా చేస్తాను తండ్రి. తండ్రి హనుమయ్య, నాకు ఇది కావాలని ఎన్నడూ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా. నా కాపురం చక్కదిద్దే బాధ్యత నీదే. మా బావ మారి నన్ను మంచిగా చూసుకోవాలి. అత్తమ్మ ఫోన్ చేస్తుంది కదా. హలో అత్తమ్మ, ఎటు పోయినవే మల్లిక, ఇంట్లో లేవు? చీనా మతి బండ, అత్తమ్మకి ఇప్పకుండా గుడికి వచ్చిన కదా. అత్తమ్మ, నేను గుడికి వచ్చిన అత్తమ్మ. గుడికి పోయినావా అని? సరే సరే, ఇద్దరు పోయినా ఒక్కదాని పోయినవా? లేదత్తమ్మ, నేను ఒక్కదాన్నే వచ్చిన. నువ్వు ఒక్కదాని ఎందుకు పోయినవే? అన్ని తీసుకోవద్దు అయిపో కదా. బావ ఇంట్లో ఉండలేడు కదా అత్తమ్మ, నాకు మనసు మంచి అనిపించలేదు, అందుకే గుడికి వచ్చిన. సరే సరేనే, ఎండ బాగైతుంది, నువ్వైతే ఇంటికి రా. సరే అత్తమ్మ. హనుమయ్య, ఇక నేను వెళ్ళొస్తా. నా కాపురాన్ని చక్కదిద్దుకునేలా నువ్వే నాకు ఒక మార్గాన్ని చూపించు. ఈ ప్రసాద్ గడు ఎటు వీళ్ళు? ఇట్లా చెప్పకుండా ఎందుకు తిరుగుతాడు గాడి కొడుకు? ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావు, ఇంట్లో ఉండనే ఉంటలేడు, మొత్తానికే భయం లేకుండా పోతుంది. హలో ప్రసాదు. హలో అమ్మా, చెప్పే. ఏడున్నారా? ఇంట్లో లేవు కదా. ఇంటి ముందే ఉన్ననే, ఏంటిదో చెప్పు. ఈయనే ఉన్నవా? ఓసారి ఇంటికి రారా మరి. ఏమన్నా పనానే? పని ఉంటేనే ఇంటికి వస్తావారా? నువ్వైతే ఒకసారి ఇంటికి రా. వస్తాననే, ఒక 5 నిమిషాలు. అత్తన్నట, ఆడైతే ఇంటికి రాని, ఇవాళ అటో ఇటో తెలుస్తా. గట్టిగా అడుగుదామనుకుంటే తప్పించుకొని తిరుగుతాడు. ఇవాళ ఎటు చేసైనా భార్య భర్తలుగా ఎందుకుంటలేరో అడగాలని. మల్లిక చేయబట్టి ఉంటలేరా, లేకుంటే ఈ చేయబట్టి ఉంటలేరా, ఏందన్నది ఇవాళ అడగాలి. ఏందే అమ్మా,
ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు బిడ్డ, ఇక్కడ కూర్చో. ఏంది అమ్మా, చెప్పిగా. ఏం లేదు బిడ్డ, అడగాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. మల్లిక నీతోటి మంచిగా ఉంటలేదారా? మంచిగానే ఉంటుంది. అయినా నువ్వేందే గిట్లా అడుగుతాను? అవ్వరామా, దీనికి అర్థమైనట్లేదు. ఎట్లా అడగాల నేను అడిగేది గది కాదురా. నీకు భార్య తీరే ఉంటుందా అని అడుగుతానా, అర్థమైతుందా? పిచ్చిదానా, పెళ్లి చేసుకున్నాక భార్య భార్య తీరు ఉండకపోతే భర్త తీరు ఉంటుందా? నీకు గిట్ల అర్థమవుతుంది. ఛీ, ఎట్లా చెప్పాలి? ఓ నా సుపుత్రుడా, నేను అడిగేది ఏంటిదంటే మీరిద్దరు ఆల్మొగల తీరు కలిసి ఉంటారా అని అడుగుతానా. గట్ల అడుగుతాను ఏందే అమ్మా, మేము కలిసే ఉంటాను. నీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? అరే ప్రసాద్, నువ్వు నన్ను మోసం చేయాలని చూడకరా. మీరు నిజంగా భార్య భర్తల తీరుంటే అదేమో బెడ్రూమ్లో వంటది, నువ్వు వచ్చేమో హాల్లో వంటవు. ఏందన్నట్టు మీ సంగతి? గిట్ల నువ్వు వండుకున్నారా అని దాన్ని అడుగుతానేమో నాకు తెలియదత్తమ్మా, బావే అక్కడ వండుకుంటాడు అని అంటాంది. అసలు మీరు భార్య భర్తల తీరు ఉంటారా? అమ్మేంది గిట్ల అడుగుతుంది? దీనికి డౌట్ వచ్చిందా ఏంది? ఈ మళ్ళీకొకటి అన్ని అమ్మకి చెప్పినట్టున్నది. ఏమైందిరా మాట్లాడతలేవు? అది అమ్మా, గట్లెందుకు అడుగుతానవే? మేము భార్య భర్తలు తీరే ఉంటానం గాని. నువ్వు అబద్ధాలు ఆడకరా ప్రసాద్, నిజం చెప్పు. మీరు ఆల్మొగల తీరు ఉంటారా లేదా? నా మీద ఒట్టేసి చెప్పురా. గా ఒట్లేందుకు వేయించుకుంటానవే? తలకాయ గిట్లా తిరుగుతుందా? నాకు తలకాయ లేదు ఏం లేదు గాని నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? నీతోటి నాకు కష్టమేనే. ఇక ఏం చేయాలి చెప్త పట్టు. మేము భార్యాభర్తలు తీరు కలిసి ఉంటలేము, సరేనా? ఎందుకురా? ఏం రోగం పుట్టిందిరా మీ ఇద్దరికి? ఎందుకు కలిసి ఉండలేరు? మల్లిక నా దగ్గరకు వచ్చి చేరుతాను కాదురా. అత్తమ్మ పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి కూడా నన్ను దగ్గర తీసుకోలేదని నాకు చెప్పి పెడతాను. నేనేం చేయాలి చెప్పురా? ఎందుకు నాకు ఇట్లా చేస్తాను? మల్లికంటే నీకు ఇష్టం లేదా? అమ్మా, నాకు మల్లికంటే ఇష్టం లేదే. ఏం మాటలు రావి? ఎవరా నిన్నననుకో మన ముఖం మీద చూస్తారు. ఆరా, ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారా దాన్ని? అది అమ్మా, అంత నువ్వు చేయబట్టే. నువ్వే పెళ్లి పెళ్లి అని బలవంత పెట్టినవులే. ఇక ఎవరైతేంది అని పెళ్లి చేసుకున్నా. ఓ రావులా, ఇప్పుడు నన్ను నడిమిట్లా చెప్తాను వారా? నీకు పెళ్ళైతే నువ్వు మారతావు కావచ్చు అని నేను అనుకున్నా. నువ్వు గిట్ల చేస్తావని నాకేం ఎరకరా? ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకున్నావురా? పాపం, ఎంత చక్కటి పొల్ల, దాని జీవితం నాశనం చేస్తాను. నన్నేం చేయమంటవే? నీ టార్చర్ భరించలేకనే నేను పెళ్లి చేసుకున్నా. నాకు ఇష్టం లేకున్నా నువ్వు చేయబట్టే పెళ్లి చేసుకున్నా. ఏంద్ర ప్రసాద్ గట్ల అంటాను? నువ్వు ఒక ఇంటర్వ్యూ అయితేవని పెళ్లి చేసిన, కానీ నువ్వు గిట్ల చేస్తాను ఏంద్రా? ఇప్పుడు నేను చేయబట్టే పెళ్లి చేసుకున్నా అంటానా? నువ్వు చేయబట్టే ఆ పెళ్లి చేసుకున్నా. నా మాటిందవా? నాకు ఇష్టం లేదే అంటే బలవంతంగా పెళ్లి చేసినావు. ఇప్పుడు మంచిగా అయిందా? అట్టగా మల్లికని బాధ పెడతాను ఇప్పుడు. షీ పెండ తలకాయడా, నీ తలకాయ నిజంగా పెండే ఉన్నారా? అంత చక్కటి పొల్లను ఇబ్బంది పెడతాను చూడు. నువ్వు ఒక్కసారన్న దాని గురించి ఆలోచించినవారా? నువ్వు గింత గానం బాధ పెట్టినా అది నీ గురించి గాని ఇంకా జరిగే ముచ్చట్ల గురించి గాని ఎక్కడ చెప్తలేదు. ఎంత చక్కటి పొల్ల పెట్టి పుట్టాలి అది కోడలు వచ్చినందుకు నేను. ఇంట్లో నేనేం చేసిందే? అంతా నువ్వు చేసినావు. నీ ముల్లారం నింప అక్కడ పొల్ల బాధపడుతుందంటే బాధపడితే నేనేం చేయాలంటాను వారా? అరే, నిన్ను కొడతారా తీరుతారా? దాన్ని మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా, దానికేమో నీ ముల్లారి అడి చేస్తాను. అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను చెప్తానా. మల్లికను నా భార్యగా ఎప్పుడు చూడా. నీకు అర్థమైతుందా? నీకేం కాదు చూకిందిరా గిట్లా మాట్లాడతాను. గట్లంటే ఎట్లరా? పాపం నిన్నే నమ్ముకొని వచ్చింది ఆ పొల్ల, దాని జీవితం అన్యాయం చేస్తావారా? ఇంట్లో నా తప్పేం లేదమ్మా. నువ్వు చేయబట్టే నేను పెళ్లి చేసుకున్నా. అరే, గట్ల మాట్లాడకురా. ఇంకెట్లా మాట్లాడాలనే? నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకున్నా. నువ్వే కదా నన్ను బలవంత పెట్టి పెళ్లి చేయించినావు. నువ్వు గివని కాదురా, బయట పడతలేవు గాని ఏది నువ్వు ప్రేమిస్తాను చెప్పురా, నిజం చెప్పు. చెప్పురా, మాట వెళ్తలేవు, ఏమిట్రా అది? అమ్మా, నేను ఎవరిని ప్రేమిస్తలేను, నువ్వు సప్పుడే కుండు. నువ్వు ఇవాళ నిజం చెప్పకపోతే పురుగుల మంది దాగి చచ్చిపోతారా? అమ్మా, మళ్ళీ కచ్చింది, ఓవర్ యాక్షన్ చెయ్యకు, సప్పుడే కుండు. బావా వచ్చినావా? వచ్చిన మల్లిక. అత్తమ్మ టిఫిన్ చేసినావా నువ్వు? ఏవే చెయ్యలేదు. అయ్యో చెయ్యలేదా? బావకు నీకు దోశలంటే ఇష్టమని దోశ పిండి చేసిన అత్తమ్మ, తిందురు పారి. నాకు తినబుద్ధి అయితలేదే. గట్ల అంటే ఎట్లా అత్తమ్మ? అద్దే మల్లిక, నాకు మంచిగా అనిపించలేదు, మీరిద్దరు పోయి తినిపోరి. గట్ల అంటే ఎట్లా అత్తమ్మ? మీరు గోళీలు వేసుకోవాలి కదా, టైంకి తినకపోతే ఎట్లా? తింటనే, నేను అటెంక తింటా గాని మీరైతే తినిపోరి. బావా, నీకు వేడి వేడిగా దోశలు పోసి తప్ప తినేవు. అద్దు మల్లిక, నేను బయట తినేసి వచ్చిన.
బయట తిన్నావా? గట్ల బయట ఎందుకు తింటాను బావా? హెల్దీనా చెప్పు? నీకోసమే నేను స్పెషల్గా రోజుకో టిఫిన్ చేస్తాను. నువ్వు రోజు బయట తినేసి వస్తాను. నేను కావాలని ఏం తినలేదు మల్లిక. బయట పనుండే వెళ్ళినా, ఆకలైంది అక్కడనే తినేసి వచ్చిన. నువ్వు వెళ్ళి తినిపో. సరే బావా. అత్తమ్మ, నువ్వన్నరా మన ఇద్దరం తిందాం. పాపం పొల్లని బాధ పెట్టద్దు. పొయ్యి నేనన్న దాంతో తింటా. నేను తింటానన్నా అది తింటది. సరేనే, నువ్వు దోశలు వేయిపో, నేను అత్తన్నా. సరే అత్తమ్మ, తొందరగా రా, మళ్ళా దోశలు చల్లారుతాయి. ప్రసాద్గా నువ్వు చేయబట్టి బంగారం లాంటి పొల్లని బాధ పెట్టుడైంది. ఇదంతా నేను చేయబట్టే. అరే, నీకు ఏం పుడుతుందా? దాన్ని మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా. ఏమైనా రోగం వస్తుందా? అమ్మా, ఎన్నిసార్లు ఒరిత్తవే? ఒరిందే ఒరుతాను, గందుకే నాకు ఇంటికి రాబుద్ది అయితలేదు. గట్లన ప్రాణి బాంచను, నీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతారా? నువ్వైతే గట్ల మాట్లాడకు. మల్లికని మంచిగా చూసుకోరా. ఒర్రియకే అమ్మ నన్ను. నువ్వు గిట్లనే ఒరినావనుకో, నేను మొత్తానికే ఇంటికి రాను. ప్రసాద్, అరే ఆగురా, నీ దండం పెట్టి ఆగురా. దేవుడా, నీ నోటని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నువ్వు ఇంకొకటి చేస్తానవేంది? ఎట్లనన్నా చేసి వీళ్ళిద్దరిని కలపాలి. ఇలా కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నేనే తీసుకుంటా. అబ్బా, ఈ సీన్ ఏంది? ఇంకా అత్తలేడు. ఛీ, ఇంకా అత్తలేడేంది? ఎంతసేపు చూడాలి ఈయన కోసం? బయట ఎవ్వరు లేరు మంచిగా. ఇప్పుడు అత్త అయిపో సీను. అగో వచ్చింది కదా, ఎవ్వరు చూడకముందు లోపలికి తీసుకుపోతా. సీను, వచ్చినావా? వచ్చినా అండి. ఏదో విషయం చెప్పాలన్నారు కదా. ఇక్కడ రా సీను, తొందరగా లోపలికి రా, మళ్ళీ ఎవరైనా చూస్తారు. లోపలికి ఎందుకు ఆంటీ? ఇక్కడనే చెప్పు. అబ్బా సీను, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకు. ఫస్ట్ నువ్వు నాతో లోపలికి రా, మళ్ళీ ఎవరైనా చూస్తారు. ఏందండి నా చెయ్యి అట్లా పట్టుకొని గుంజుకొచ్చిరు? అదా సీను, బయట ఎవరైనా చూస్తారని అట్లా తీసుకొచ్చిన.